మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసు కీలక మలుపు తిరిగింది. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిని ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఆయన ఆదేశాల ప్రకారమే రేషన్ బియ్యం అక్రమంగా తరలించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పేర్ని నాని పిటిషన్ దాఖలు చేశారు. సోమవారానికి విచారణ వాయిదా వేసిన న్యాయస్థానం అప్పటి వరకు నానిని అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్న కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. మచిలీపట్నం గోదాం నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో ఇప్పటికే 4గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి రాబట్టిన సమాచారం మేరకు పేర్ని నానిని ఈ కేసులో 6వ నిందితుడిగా చేర్చారు. నిందితుల బ్యాంకు ఖాతాలు పరిశీలించిన అనంతరం కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు. మెల్లర ఆంజనేయులు డ్రైవర్ మంగారావుకు నగదు బదిలీ చేయగా ఆయన గోదాం మేనేజర్ మానస తేజకు పంపినట్లు తేలింది. ఈ వ్యవహారంలో మరికొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో పోలీస్ కేసు నమోదవడంతో ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు పేర్ని నానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పేర్ని నాని భార్య జయసుధకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరో 4గురు నిందితులు గోదాం మేనేజర్ మానస తేజ, పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని ఆంజనేయులతో పాటు డ్రైవర్ మంగారావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.